ప్రైజ్ ద లార్డ్. వెల్కమ్ టు షైన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మీకు స్తోత్రాలయ్యా. ఇంతవరకు నీ ప్రజలమైన మమ్మందరినీ మీ రెక్కల చాటున దాచి భద్రపరిచినందుకు మీకు స్తోత్రాలయ్యా. నా తండ్రి, మీ రెక్కల చాటున ఉన్న మేము ప్రభువా, ఈ లోకంలో వచ్చే ఏ పరిస్థితికి భయపడకుండా ధైర్యముగా నీ మీద విశ్వాసం ద్వారా జీవించడానికి నీ ప్రజలందరికీ మీ సమృద్ధి అయిన కృపను దయచేయండి. ఈ సమయంలో కూడా నీ ప్రజలందరితో మాట్లాడండి అయ్యా. నన్ను మరుగుపరచండి, మీ కార్యాన్ని సంపూర్ణంగా జరిగించమని యేసుక్రీస్తు వారి అతి శ్రేష్ఠ పరిశుద్ధ నామమున ప్రార్థించి బ్రతిమాలి వేడుకుంటూ ఉన్నాం పరమ తండ్రి. ఆమేన్. ఆన్ ల్యాండర్స్ అనే స్త్రీ న్యూస్ పేపర్లో సలహాలు ఇచ్చే విషయంలో బాగా ప్రఖ్యాతి పొందింది. సో ఎవ్రీ మంత్ ఆమెకు నియర్లీ 10,000 లెటర్స్కి పైగా వచ్చేవన్నమాట. ఆమె ఆ లెటర్స్ అన్నిటికీ ఆన్సర్స్ ఇస్తూ ఉండేది. ఆ లెటర్స్లో ప్రజలు వాళ్ళు ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్ గురించి రాస్తూ వాటి నుండి బయటపడడానికి కొన్ని అడ్వైజెస్ కోరేవారనమాట. కొన్ని దినాల తర్వాత కొంతమంది ఆమెని ఇంటర్వ్యూ చేస్తూ ప్రజల జీవితంలో ఉన్న గొప్ప సమస్య ఏమిటి అని ఆమెను అడిగినప్పుడు ఆమె ఇచ్చిన సమాధానం ఏమిటో తెలుసా? భయమే ప్రజల జీవితంలో ఉన్న గొప్ప సమస్య అని. ఫ్రాంక్లిన్ రూజ్వెల్ట్ గారు ఏమన్నారంటే, భయపడినప్పుడు మనం భయపడాల్సింది కేవలం భయానికే. ఎందుకంటే ఎటువంటి కారణం లేని భయం మన జీవితాల్లో మనల్ని ముందుకు వెళ్లకుండా ఆపివేస్తుంది. మనుషులు ప్రతిరోజు తమ జీవితాల్లో భయంతో పోరాటం చేస్తూనే ఉంటారు. అందుకే అన్నీ తెలిసిన దేవుడు యెషయా గ్రంథం 41వ అధ్యాయం 10వ వచనంలో, నేను నీకు తోడై ఉన్నాను, భయపడకుము, నేను నీ దేవుడనై ఉన్నాను, దిగులు పడకుము, నేను నిన్ను బలపరుతును, నీకు సహాయం చేయువాడను నేనే, నీతి అను నా దక్షిణ హస్తంతో నిన్ను ఆదుకొందును అని చెప్తూ ఉన్నారు. భయపడకు, నేను నీకు తోడై ఉన్నాను, నేను నిన్ను బలపరుస్తాను, కష్టాల్లో నిన్ను ఆదుకుంటాను అనే వాగ్దానానికి అర్థమేంటో తెలుసా? మన జీవితంలో కష్టమైన పరిస్థితులు గుండా మనం వెళ్తూ ఉండగా దేవుడు మనల్ని తన బలంతో నింపుతారు. సో డేస్ పాస్ అయ్యే కొద్దీ మొదట్లో మనకు కష్టంగా ఉండే పరిస్థితులు కొంచెం కొంచెంగా సులభంగా మారడం స్టార్ట్ అవుతాయి. అది సేమ్ ఒక ఎక్సర్సైజ్లా ఉంటుందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్, వాకింగ్ స్టార్ట్ చేసినప్పుడు మొదట్లో చాలా కష్టంగా ఉంటుంది. ఈవినింగ్ అయ్యేసరికి బాడీ పెయిన్స్ బాగా ఎక్కువ వచ్చేస్తాయి. అయితే ఆ బాడీ పెయిన్స్ని, ఆ అసౌకర్యాన్ని మనం పట్టించుకోకుండా కంటిన్యూ చేసినట్లయితే కొన్ని రోజులకి ఆ పెయిన్ అంతా సద్దుమణిగి ఆ అసౌకర్యం అంతా పోతుంది. అంతేకాదు, మన మజిల్స్ గట్టిపడతాయి కూడా. మనం లాభం పొందుకోవడానికి ఏ విషయంలో అయినా కొంచెం శ్రమ పడాలి. ఏదైనా ఒక కార్యం ద్వారా మనల్ని హెచ్చించి ఆశీర్వదించాలని దేవుడు ఉద్దేశించి ఆ ఉద్దేశాన్ని మన హృదయంలో పెట్టినప్పుడు ఆ కార్యం జరిగించడానికి మనం ప్రారంభిస్తూ ఉండగా ఆ కార్యం చేయడం ద్వారా మన జీవితాల్లోనికి వచ్చే ఆశీర్వాదాన్ని అడ్డుకోవాలని అపవాది కొన్ని పరిస్థితుల్ని చూపించి మనల్ని భయపెట్టాలనుకుంటాడు. ఈ రోజుల్లో అయితే అంత భయమే. ఉదయం నిద్ర లేచిన దగ్గర నుండి మరలా రాత్రి నిద్రపోయేదాకా ఏదో ఒకదానికి మనిషి భయపడుతూనే ఉంటాడు. భయాన్ని ఇంగ్లీష్లో ఫియర్ అంటారు. FEAR అంటే ఫాల్స్ ఎవిడెన్స్ అపియరింగ్ రియల్. అసత్య సాక్ష్యం నిజమనిపించడం లేదా నిజమేననిపించే అబద్ధ సాక్ష్యం. అపవాది అబద్ధికుడు. అంత మాత్రమే కాదు, అబద్ధాలన్నిటికీ తండ్రి అని యోహాను సువార్తలో యేసయ్య చెప్తూ ఉన్నారు. అసలు ఈ భయం ఒక మనిషిలోనికి ఎలా ప్రవేశిస్తుంది అంటే, జాన్ బనియన్ గారు అపవాది ఒక వ్యక్తిలోనికి ఎలా ప్రవేశిస్తాడు అనే విషయాన్ని చాలా క్లియర్గా చెప్పారు. దేవుని పోలికగా దేవుని రూపంలో సృష్టించబడిన మానవుని మానవాత్మ అని సంబోధించారు. మానవుడు, ఆత్మ అనే 2 పదాలు కలిపి మానవాత్మ అనే పదం రూపొందించబడింది. మనందరిలో దేవుడు ఒక ఆత్మను పెట్టారు. నరునిలోనికి ఆయన జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ ఆయను అని ఆదికాండం 2వ అధ్యాయం సెలవిస్తూ ఉంది. ప్రతి వ్యక్తి ఆత్మను పైనున్న పరలోకానికి, కింద ఉన్న నరకానికి చెందిన సైన్య సమూహాలు ఆవరించి ఉంటాయి.
ఆ వ్యక్తి యొక్క ఆత్మను ఆక్రమించి అందులో నివసించాలని వారు తమ శక్తియుక్తులన్నిటినీ ఉపయోగిస్తూ ఉంటారు. ఎలా అంటే దేవాతి దేవుడు ఆ ఆత్మని తన రక్తం అనే వెల చెల్లించి దానికి న్యాయబద్ధమైన హక్కుదారుడయ్యాడు. అదే సమయంలో అపవాది తన కుయుక్తులన్నిటినీ ఉపయోగించి ఆ ఆత్మను స్వాధీనపరుచుకుని అందులో నివసించాలి అనుకుంటూ ఉన్నాడు. అయితే మనలో ఉన్న ఆత్మకు పరలోకము నరకము ఇచ్చే విలువ మనం ఇవ్వడం లేదు. ఈ మానవాత్మ నగరం చుట్టూ ఉన్న ప్రహారీ గోడలు చాలా బలిష్టంగా కట్టబడ్డాయి. ఎంత బలంగా అంటే ఆ నగరవాసుల అనుమతి లేకుండా ఎంత శక్తివంతమైన శత్రువైనా అందులోనికి ప్రవేశించి దాన్ని నాశనం చేయలేడు. ఈ మానవాత్మ నగరం అంటే మనిషి అని తెలుసుకున్నాం. మరి ఆ నగరవాసులు ఎవరంటే దేవుడు మనిషిలో పెట్టిన కొన్ని స్వభావాలు, అంటే తెలివి, జ్ఞానము, దృఢచిత్తము, మనస్సాక్షి, ఇవన్నీ అన్నమాట. అంటే ఒక వ్యక్తి యొక్క సమ్మతి లేకుండా ఆ వ్యక్తిలోనికి ఏమీ ప్రవేశించలేదు. సృష్టికర్త అయిన దేవుడు దాన్ని అంత బలంగా అమర్చాడు. ఈ మానవాత్మలోనికి బయట వారు ఏమాత్రము ప్రవేశించడానికి వీల్లేని 5 ద్వారాలున్నాయి. నగరవాసుల సమ్మతి లేకపోతే అవి తెరుచుకోబడవు. అవి కంటి ద్వారము, చెవి ద్వారము, నోటి ద్వారము, ముక్కు ద్వారము, స్పర్శ ద్వారము. వినికిడి, రుచి, వాసన, చూపు, స్పర్శ, వీటి ద్వారా సాతాను ఒక ఆత్మలోనికి తన సందేశాల్ని పంపించి ఆ ఆత్మను ఆక్రమించుకుంటాడు. ఈ 5 ద్వారాల్లో కూడా అపవాది ఎక్కువగా ఉపయోగించుకునేది కంటి ద్వారము, చెవి ద్వారము. వీటి ద్వారానే హవ్వలోనికి అపవాది ప్రవేశించగలిగాడు. ఒక పండును చూపించి ఇది నిజమా అని అడిగి హవ్వను అవిధేయతలోనికి, పాపంలోనికి పడద్రోయగలిగాడు. ఈ దినాల్లో కూడా ఒక వ్యక్తినైనా ఒక విశ్వాసినైనా అపవాది ఆక్రమించుకోవాలనుకున్నప్పుడు ఈ చెవి ద్వారాన్ని, కంటి ద్వారాన్ని ఎక్కువగా ఉపయోగించుకోవడం మనం చూడగలుగుతూ ఉన్నాం. సో అపవాది ప్రతి క్షణం కొన్ని భయపెట్టే మాటల్ని వినిపించడానికి నీ చెవి ద్వారం దగ్గర, నిన్ను భయపెట్టే దృశ్యాల్ని చూపించడానికి నీ కంటి ద్వారం దగ్గర కాచుకొని ఉన్నాడు. అపవాదికి చోటివ్వద్దు అని ఎఫెసీలకు రాస్తూ అపోస్తలుడైన పౌలు చెప్తూ ఉన్నారు. ఈ సమయంలో మీతో ఇంకో విషయాన్ని కూడా షేర్ చేసుకోవడానికి హోలీ స్పిరిట్ ద్వారా ఇన్స్పైర్ చేయబడుతూ ఉన్నాను. నాశనం చేయుటకు మరణము మన కిటికీల ద్వారా ఎక్కుచున్నది అని ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయం 21వ వచనం చెప్తున్నట్లుగా మరణదూత అంతటా సంచారం చేస్తూ ఉంది. కొందరేమో తెగులు వల్ల, మరికొందరు యుద్ధాలు, యాక్సిడెంట్స్ వల్ల మరణిస్తూ ఉంటే ఇంకొందరిని అపవాది మానసికంగా బలహీనపరిచి సూసైడ్ అటెంప్ట్స్కి ప్రేరేపిస్తూ ఉన్నాడు. కొన్ని దినాల క్రిందట ఒక బాధాకరమైన విషయాన్ని విన్నాను. ఒక యవనస్తుడు మరి డిసీజ్తో బాధపడుతున్న వాళ్ళని కాంటాక్ట్ చేయడం వల్ల, లేకపోతే అతనిలో కొన్ని సిమ్టమ్స్ ఉండడం వల్ల కోవిడ్ టెస్ట్ చేయించుకోవాల్సి వచ్చింది. సో శాంపుల్ ఇచ్చేశాడు. ఇచ్చిన దగ్గర నుంచి అతనిలో వేరు ఆలోచనలు ప్రారంభమయ్యాయి. అది పాజిటివ్ వస్తుందా ఏంటి అని. ఆ సమయంలో అపవాది ఆ వ్యక్తి యొక్క చెవి దగ్గరికి వెళ్ళి ఎలాంటి భయపెట్టే మాటల్ని చెప్పాడో తెలియదు, కానీ ఆ వ్యక్తి అప్పుడు సూసైడ్ చేసుకుని మరణించాడు. కానీ అత్యంత విషాదకరమైన సంగతి ఏంటంటే నెక్స్ట్ డే అతనికి కోవిడ్ నెగిటివ్ అని రిపోర్ట్స్ వచ్చాయి. చూసారా అపవాది అతన్ని ఎలా మోసం చేశాడో. ఈరోజు కూడా ఈ మాటల్ని వింటున్న నీతో అపవాది నాకు ఆహారం లేదు, చాలా అప్పుల్లో కూరుకుపోయాను, జాబ్ కోల్పోయాను, అన్ని ఫెయిల్యూర్సే, లేకపోతే నేను వ్యాధితో బాధపడుతూ ఉన్నాను, ఇంట్లో చాలా గొడవలు, ఎవరు నన్ను అర్థం చేసుకోవట్లేదు అనే మాటల్ని చెప్పి ఇంకా బ్రతకడం ఎందుకు, చనిపోతే అన్ని బాధలు పోతాయి అని చెప్తూ ఉన్నాడేమో. జాగ్రత్త, సూసైడ్ అంటే శరీర హత్య కాదు, ఆత్మహత్య. అలా చేసుకున్న వాళ్ళు నరకానికి వెళ్ళిపోతారు. ఈ భూమిపై మనిషికి దేవుడు సంపూర్ణమైన స్వాతంత్రాన్ని ఇచ్చాడు. తన్ని ఆరాధించేందుకు ఆయన ఎవరిని బలవంతం చెయ్యరు. మనం చదివే ఎడ్యుకేషన్ మన జాబ్ని డిసైడ్ చేసినట్లుగా ఈ భూమిపై ఉన్నప్పుడు మనం తీసుకునే నిర్ణయాలు, చేసే పనులు మన యొక్క నిత్యత్వాన్ని డిసైడ్ చేస్తాయి. సో వాక్యానుసారంగా నువ్వు నిర్ణయం తీసుకోవడం మంచిది.
నీ జీవితంలో ఉన్న ఏ ప్రాబ్లమ్స్కైనా దేవుని దగ్గర సొల్యూషన్ ఉంది. ఆయన దగ్గర సొల్యూషన్ లేని ప్రాబ్లం అంటూ ఏమీ లేదు. ఆకలితో బాధపడుతూ ఉన్నావా? కీర్తనల గ్రంథం 145వ అధ్యాయంలో ఆయన గుప్పిలి విప్పి ప్రతి జీవి కోరికను తీర్చేవాడు అని రాయబడి ఉంది. సో ఆయన్ని ప్రార్థించు, ఆయన నీకు సమృద్ధినిస్తాడు. ఫెయిల్యూర్సా? అన్ని విషయాల్లో అత్యధిక విజయాన్ని నీకు ఇస్తానని రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 37వ వచనంలో ఆయన నీకు ప్రామిస్ చేస్తూ ఉన్నాడు. లేకపోతే ఒకవేళ జాబ్ కోల్పోయావా? అంతకంటే శ్రేష్టమైన జాబ్ని ఆయన నీకు ఇవ్వడానికి సమర్థుడు. వ్యాధితో బాధపడుతున్నావా? ఆయన యెహోవా రాఫా, నిన్ను స్వస్థపరచగల దేవుడు. ఇంట్లో సమాధానం లేదా? అందరూ కలిసి దేవుని సన్నిధిలో ప్రార్థించండి. సమాధానకర్త అయిన దేవుడు మీ గృహంలోనికి వచ్చి మీ కుటుంబంలో సమాధానాన్ని ఇస్తాడు. అపవాది మాటల్ని, వాడి అబద్ధాలని వినవద్దు. ఫియర్ని ఓవర్కమ్ చేయడానికి ఒక శ్రేష్టమైన మార్గం ఫెయిత్, అంటే దేవునిపై విశ్వాసం ఉంచడం. ప్రతి మనిషిలోనూ ఈ భయము విశ్వాసము రెండూ ఉంటాయి. కానీ భయం విశ్వాసాన్ని అణిచివేస్తుంది, విశ్వాసం భయాన్ని అణిచివేస్తుంది. ఫియర్ అంటే అబద్ధ సాక్ష్యం నిజమనిపించడం. కానీ ఫెయిత్ నీ కంటికి కనిపించని దేవుడు ఉద్దేశించిన నిజమైన దానిలోనికి, దేవుని వాగ్దానాల్లోనికి నిన్ను నడిపిస్తూ ఉంది. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 1వ వచనం అదే తెలియజేస్తుంది. విశ్వాసం అన్నది నిరీక్షించు వాటి నిజస్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువునై ఉన్నది అని. హల్లెలూయా! విశ్వాసం చాలా గొప్పది. అపవాది నీ జీవితంలో భయపెట్టే కొన్ని పరిస్థితులను తీసుకొచ్చినప్పుడు నీ లోపల ఉన్న విశ్వాసాన్ని నీ నోటి ద్వారం ద్వారా నువ్వు ప్రకటించాలి. రాజైన నెబుకద్నెజరు తన ప్రజల్ని తన యొక్క ప్రతిమకు నమస్కారం చేయమని చెప్పాడు. ఒకవేళ ఎవరైనా నమస్కరించకపోతే వారిని అగ్నిగుండంలో వేస్తానన్నాడు. షడ్రక్, మేషక్, అబేద్నగోలేమో దేవుని ప్రజలు. సో మేము నమస్కారం చేయమన్నారు. రాజుకి కోపం ఎక్కువైంది. అగ్నిగుండమేమో 7 అంతలయ్యింది. ఆ సమయంలో వాళ్ళని భయపెట్టడానికి వారి యొక్క చెవి ద్వారం దగ్గరికి, వారి కంటి ద్వారం దగ్గరికి అపవాది వచ్చి కాచుకొని ఉన్నాడు. వారి కంటి ద్వారం దగ్గరేమో ఆ 7 అంతలైన అగ్నిగుండాన్ని చూపిస్తూ ఉన్నాడు. వారి చెవి ద్వారం దగ్గరికి వచ్చేమో ఇంత విశ్వాసంగా దేవుణ్ణి మీరు ఆరాధిస్తూ ఉన్నారు కదా, దేవుడు రాజు హృదయాన్ని మార్చాలి కదా, మార్చలేదేంటి? ఇప్పుడు ఖచ్చితంగా చనిపోవాలా? చనిపోతే నువ్వు దేవుణ్ణి ఎలా ఆరాధిస్తావు అని ఎలాంటి ఆలోచనలతో అంటే చాలా భయంకరమైన ఆలోచనలతోనే వాళ్ళ మీద దాడి చేసి ఉండొచ్చు. కానీ వారు అపవాదికి ఏమాత్రం వారి చెవి ద్వారాన్ని కానీ కంటి ద్వారాన్ని కానీ తెరవలేదు. దానికి బదులు వాళ్ళ లోపల ఉన్న విశ్వాసాన్ని వారి నోటి ద్వారం ద్వారా రాజు ముందు ప్రకటించారు. అప్పుడు వారి కంటి ద్వారం దగ్గర, చెవి ద్వారం దగ్గర ఉన్న అపవాది మీదకి వారి యొక్క విశ్వాసం ఒక పెద్ద బాంబ్లా వెళ్ళి వాడిని 1000 కిలోమీటర్స్ దూరంలో నెట్టివేసి వాడి యొక్క దుర్గాల్ని పటాపంచలు చేశాయి. అయితే రాజు వాళ్ళని అగ్నిగుండంలో వేశాడు. జరిగింది ఏంటో తెలుసా? భయపడకు, నేను నీకు తోడుగా ఉంటానన్న దేవుడు అగ్నిగుండంలోకి వాళ్ళ మధ్యకు దిగి వచ్చేసాడు. ఆయన ప్రెజెన్స్లో అగ్ని ఏసి అయిపోయింది. నిజమే, కొన్ని కష్టతరమైన అగ్ని లాంటి పరిస్థితులు గుండా మనం వెళ్ళినప్పుడు దేవుడు అగ్ని ఆర్పేయడు, కానీ ఆ అగ్ని బలాన్ని చల్లార్చి అందులోనే తన మహిమను అందరికీ చూపిస్తాడు. ఏమైందో తెలుసా? వాళ్ళని భయపెట్టాలనుకున్న నెబుకద్నెజరే భయపడిపోయాడు. వాళ్ళు బయటకు వచ్చేటప్పటికి వారి తల వెంట్రుకలలో ఒక్కటి కూడా కాలిపోలేదంటండి. ఒకవేళ మనం అనుకున్నట్లుగానే రాజు హృదయం ముందు మారిపోయి ఉండుంటే అంత అద్భుతాన్ని మనం చూడలేకపోయే వాళ్ళం. కానీ దేవుడు వారి అగ్నిలో పడినప్పుడు వాళ్ళ విశ్వాసం ద్వారా కార్యం జరిగించినప్పుడు ఏమైందో తెలుసా? షడ్రక్, మేషక్, అబేద్నగోల స్థానాన్ని రాజు హెచ్చించాడు. అంత మాత్రమే కాదు, తన ఆస్థానంలో ఉన్న ప్రజలందరూ షడ్రక్, మేషక్, అబేద్నగోల దేవుణ్ణే ఆరాధించాలని ప్రకటించాడు కూడా. విశ్వాసం చాలా గొప్పది. కానీ ఆ విశ్వాసం ప్లేస్లో భయం ఉన్నప్పుడు ఏది జరుగుతుందని నువ్వు భయపడతావో అదే హానికరమైన సంఘటనలు జరగడం కూడా నువ్వు చూస్తావు. ఎందుకంటే యోబు గారు అదే విషయాన్ని చెప్తారు. ఏమనంటే, ఏది జరుగునని నేను బహుగా భయపడుతునో అదే నాకు సంభవించుచున్నది అని. ఈ విషయం మీకు అర్థం కావాలంటే మీకు ఇస్రాయేల్ దేశం నుండి పంపబడిన 12 స్పైస్ గురించి చెప్పడానికి ఇష్టపడుతూ ఉన్నాను.
దేవుడు తన ప్రజలకు వాగ్దానం చేసిన ఆ వాగ్దాన దేశాన్ని చూడడానికి 12 మంది వేగుల వారిని పంపమని దేవుడు మోషేతో చెప్తాడు. ఎందుకు? దేవునికి తెలుసుగా ఆ ప్రాంతం ఆశీర్వాదకరమైందేనని. కానీ దేవుడు వారి యొక్క విశ్వాసాన్ని పరీక్షించాలనుకున్నాడు. వాళ్ళు దేవుని గురించి ఎలా ఆలోచిస్తూ ఉన్నారో, పరిస్థితులకు భయపడతారా లేకపోతే ఆయన మీద విశ్వాసంతో నిలవబడతారా ఆయన పరీక్షించాలనుకున్నారు. ఆ సమయంలో 12 మంది 12 గోత్రాల నుండి ఏర్పరచబడి కనాను దేశాన్ని చూడడానికి పంపబడ్డారు. అయితే ఆ దేశానికి వెళ్ళినప్పుడు అపవాది వాళ్ళందరి దగ్గరికి వచ్చాడు. వాళ్ళకి ఏం చూపించాలని ట్రై చేశాడంటే, ఆ దేశం చాలా ఆశీర్వాదకరమైంది. ఎంత ఆశీర్వాదకరమైందంటే ఒక్క ద్రాక్ష గలని 2 మోసుకుని వెళ్ళే అంత శ్రేష్టమైన సారవంతమైన దేశం అది. అంతేకాదు పాలు తేనెలు నిత్యం ఆ దేశంలో ప్రవహిస్తూనే ఉంటాయి. కానీ అపవాదేమో వాళ్ళకేం చూపిస్తూ ఉన్నాడంటే, ఆ దేశంలో ఉన్న ప్రజలు ఎంత ఆజానుబాహులో, వారి యుద్ధాయుధాలు ఎంత బలమైనవో వాటిని చూపించి వాళ్ళని భయపెట్టడానికి అపవాది వాని యొక్క సాయి శక్తులా ప్రయత్నిస్తూ ఉన్నాడు. అయితే అందులో 10 మంది దేవుని యొక్క కార్యాలని ముందు చూసిన వాళ్ళే. కానీ వాళ్ళు అపవాది యొక్క అబద్ధాలకు వాళ్ళు చోటిచ్చి భయపడి వాళ్ళు ఏడుస్తూ వచ్చి ఏం చెప్పారంటే, ఆ దేశంలో ఉన్న జనులు చాలా ఆజానుబాహులు, అయ్యో ఖచ్చితంగా వాళ్ళతో పోరాడి మనం గెలవలేం, అయ్యో మేము మా భార్యలు చనిపోవడానికి మమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చావా అని ఏడవడం స్టార్ట్ చేశారు. కానీ వాళ్ళలో 2 మాత్రం దేవుడు మనయందు ఆనందించినట్లయితే నిశ్చయంగా ఆ పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని మనం స్వాధీనపరుచుకోగలమని వాళ్ళ లోపల ఉన్న విశ్వాసాన్ని ప్రకటించారు. జరిగిందేంటో తెలుసా? ఆ 10 మంది భయపడిన వారి యొక్క మాటలు విన్నవాళ్ళు, అలా మాట్లాడిన వాళ్ళు కూడా అరణ్యంలో రాలిపోయారు. కానీ వారి యొక్క విశ్వాస వాక్కును ప్రకటించిన 2 వారు వృద్ధులైనా వారు విశ్వాసంతో ఏది ప్రకటించారో దానినే స్వాధీనపరుచుకోగలిగారు. జాగ్రత్తగా వాక్యాన్ని వింటూ ఆ విశ్వాసాన్ని మనం ప్రకటించగలగాలి. అసలు విశ్వాసం మన లోపలికి ఎలా వస్తుంది? రోమీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 17వ వచనంలో, వినుట వలన విశ్వాసం కలుగును. నీకు విశ్వాసం కలగాలన్నా నీ చెవి ద్వారాన్ని దేవుని వాక్యానికి నువ్వు తెరుచుకోవాలి. అప్పుడు నీ చెవి ద్వారం గుండా వాక్యం లోపలికి చొచ్చుకొని పోయి గొప్ప విశ్వాసంగా మార్చబడుతుంది. అయితే ఈ విశ్వాసాన్ని ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 16వ వచనంలో పౌలు గారు ఒక డాలుగా సూచిస్తూ ఉన్నారు. ఫెయిత్ ఈజ్ ఏ షీల్డ్. అంటే అపవాది నీపై దాడి చేయడానికి అగ్ని బాణాల వంటి ఆలోచనల్ని నీ మీదకి సంధించినప్పుడు నీ లోపల ఉన్న విశ్వాసం అది ఒక షీల్డ్గా పనిచేసి వాటిని నీ లోపలికి రానివ్వకుండా అడ్డుకొని నిన్ను నిలవబెడుతూ ఉందన్నమాట విశ్వాస పోరాటంలో. ఎలా అంటే విశ్వాసం అనేది నిరీక్షించే వాటి నిజస్వరూపం. ఈ దినాల్లో చాలామంది నిరీక్షణ ఏంటంటే ఇహ సంబంధమైన ఆశీర్వాదాలు, స్వస్థత, ఆస్తిపాస్తులు. వీటిని నా దేవుడు ఇవ్వలేడని నేను చెప్పట్లేదు, కానీ మీకు ఇవన్నీ అవసరమని తండ్రికి తెలియను. మొదట నా రాజ్యమును నా నీతిని వెదుకుడి, అప్పుడు ఇవన్నీ మీకు అనుగ్రహించబడును అని యేసయ్య చెప్తూ ఉన్నారు. నిజమైన క్రైస్తవుడి యొక్క నిరీక్షణ ఏంటంటే పరలోకం. ఈ భూమి మనకి సంబంధించింది కాదు. మనం పరలోకం నుండి వచ్చాం. మరలా ఈ భూమిపై మన యాత్రను, అది మేబీ 70 ఇయర్స్ అయినా 80 ఇయర్స్ అయినా 100 ఇయర్స్ అయినా మన యాత్రను ముగించుకుని మరలా మనం పరలోకానికి వెళ్ళిపోతాం. అక్కడ మన యేసయ్యతో నిత్యము ఆనందమే. కాబట్టి ఈ భూమిపై వచ్చే ఎటువంటి పరిస్థితులు మనల్ని కదిలించలేవు, మనల్ని విశ్వాసంలో, ఆత్మీయ జీవితంలో పడేయలేవు. ఈ దినాల్లో చాలామంది యొక్క భయం మరణం. కానీ మన యొక్క నిజమైన విశ్వాసం, నిరీక్షణ, ఆనందం మరణం తర్వాత ఉండే ఆ నిత్య జీవమే. చాలామంది క్రైస్తవులు ఈ భూమిపై త్యాగపూరితమైన జీవితాన్ని జీవించడానికి సీక్రెట్ అదే. ఈ భూమిపై ఉన్న ఎటువంటి ఆనందాలు, సంతోషాలు వారికి సంతోషాన్ని కలిగించలేకపోయాయి. వారి నిజమైన ఆనందంగా పరలోక రాజ్యాన్ని వారు చూడగలిగారు. మనకి కూడా అంతే. ఎప్పటికైనా మన ప్రియుడు మేఘారూఢుడై ఈ భూమి మీదకి వచ్చినప్పుడు మనందరము ఎత్తబడతాం. ఇదే సమయంలో నిన్న ఒక ప్రశ్న అడగాలని ప్రేరేపించబడుతూ ఉన్నాను. ఏంటంటే, మరి నీ విశ్వాసమైన పరలోకాన్ని, యేసయ్య రాకడని నీ ఫ్రెండ్స్కి, నీ రిలేటివ్స్కి ధైర్యంగా ప్రకటించగలుగుతూ ఉన్నావా? లేకపోతే వారు ఏమనుకుంటారో అని భయంతో నీ విశ్వాసాన్ని దాచుకుంటూ ఉన్నావా? క్రియలు లేని విశ్వాసం మృతమని వాక్యం చెప్తుంది. అదే సమయంలో
మనుషుల ఎదుట నన్ను ఒప్పుకొనని వానిని పరలోక రాజ్యంలో నా తండ్రి ఎదుట నేను ఒప్పుకోను అని యేసయ్య చెప్తూ ఉన్నారు. నువ్వు వాళ్ళతో మాట్లాడేటప్పుడు అపవాది నీ చెవి దగ్గరికి వచ్చి వాళ్ళతో నువ్వు యేసయ్య గురించి మాట్లాడితే వాళ్ళు ఏమనుకుంటారు? వాళ్ళు నీతో మాట్లాడడానికి ఇంక ఇష్టపడరు, వాళ్ళు నేను చాలా దూరంగా పెడతారు అని ఇలాంటి మాటల్ని చెప్తూ ఉంటాడు. నువ్వు వాడి మాటల్ని కనుక విని వాళ్ళకి దేవుని వాక్యం గురించి, ఆయన రాకడ గురించి ప్రకటించినట్లయితే వాళ్ళు నిత్య నరకం పాలవ్వాలి. అంతేకాదు, నువ్వు యేసయ్య ఎదుట లెక్క చెప్పాలి. అదే నీ విశ్వాసం పరలోకం కాబట్టి ధైర్యంగా ఆయన సువార్తను ప్రకటించినట్లయితే కొంతకాలం వాళ్ళు నిన్ను దూరం పెట్టినా, మాట్లాడడానికి ఇష్టపడకపోయినా, విన్న వాక్యం విశ్వాసంగా మారే ఒక రోజుంది కాబట్టి ఖచ్చితంగా వాళ్ళని నువ్వు యేసయ్య రాజ్యంలో చూడగలుగుతావు. ఒకవేళ యేసయ్య తల్లి అయిన మరియా అందరూ ఏమనుకుంటారో అని భయపడి దేవుని ఉద్దేశాన్ని కాదంటే ఈ లోకానికి యేసయ్యని ఇవ్వలేకపోయేది. ఒకవేళ ఎస్తేరు రాజాగ్రహానికి భయపడి రాజు యొద్దకు విన్నపం చేయడానికి వెళ్ళకపోయి ఉంటే ఆ దినాన యూదులు అనేకులు మరణించవలసి వచ్చేది. ఎర్ర సముద్రాన్ని చూసి మోషే భయపడి వెనక్కి తిరుగుంటే ఆ దినాన ఇశ్రాయేలీలు ఐగుప్తీల చేతిలో నాశనమైపోయి ఉండేవారు. బైబిల్లో చాలామంది అపవాది కలిగించే భయాల్ని విశ్వాసం ద్వారా ఎదుర్కొని గొప్ప వీరులుగా నిలవబడ్డారు. అదే సమయంలో చాలామంది అపవాది పెట్టే ఆలోచనలకి భయపడి చాలా ఓటం పాలైపోయారు. నువ్వు ఎలా ఉండాలనుకుంటూ ఉన్నావు? ఈ రోజుల్లో అయితే నువ్వు భయపడడానికి అవసరమే లేదు. ఎందుకంటే సిరియా రాజు ఎలీషాని తీసుకురమ్మని చాలా సైన్యాల్ని పంపించాడు. ఆ సైన్యమేమో ఎలీషా ఉండే కొండని చుట్టుముట్టింది. ఎలీషా అపవాది మాట వినటానికి ఎలాంటి చోటు ఇవ్వలేదేమో, అపవాది ఎలీషా యొక్క పనివాడి దగ్గరికి వెళ్ళాడు. ఆ చుట్టూ ఉన్న సైన్యాన్ని చూపిస్తూ ఉన్నాడు, భయపెడుతూ ఉన్నాడు. ఆ పనివాడేమో చాలా భయంతో తన యొక్క యజమాని అయిన ఎలీషా దగ్గరికి వచ్చి, అయ్యా, సైన్యం అంతా మనల్ని ముట్టడించింది, ఇప్పుడు మనం బందీలు అయిపోతామేమో, మనకి వాళ్ళు హాని చేస్తారేమో అని భయపడుతూ ఉండగా ఎలీషా మొదట ప్రార్థించాడు ఆ యొక్క పనివాని కన్నులు తెరవమని. ఆ పనివాని కన్నులు తెరవబడినప్పుడు ఆ కొండ చుట్టూ ఆ సైన్యానికంటే అధికమైన సైన్యము, దేవుని సైన్యము, ఆ యొక్క దేవుని అగ్ని గుర్రాలు, రథాలు ఆ కొండని ఆవరించి ఉండడం ఆ యొక్క పనివాడు చూసినప్పుడు ఏలియా చెప్తూ ఉన్నాడు, మన పక్షాన ఉన్నవారు వారి పక్షాన ఉన్నవారి కంటే అధికులు అని. ఇది నాన్న రోగానికి భయపడుతూ పారిపోవాలనుకుంటూ ఉన్నావేమో, రాత్రియు పగలును నీ పాదాలకి రాయి తగులకుండా నీకు పరిచర్య చేయడానికి దేవుడు తన దూతలకు ఆజ్ఞాపించాడు. ఎటువంటి కీడు నిన్ను సమీపించలేదు. నీ చుట్టూ దేవుని అగ్ని ఉన్నది, నీ చుట్టూ దేవుని కాపుదల ఉంది. విశ్వాసం ద్వారా నువ్వు ధైర్యంగా జీవించినట్లయితే దేవుడు నీ కోసం స్పిరిచువల్ వరల్డ్లో ఏర్పరిచిన ప్రతి ఒక్క సౌకర్యాల్ని నువ్వు అనుభవించగలుగుతావు, సంతోషకరమైన జీవితాన్ని జీవించగలుగుతావు. మళ్ళీ చెప్తూ ఉన్నాను, మనం ఏ విషయం గురించి అయినా భయపడడం అనేది ఆ అసలు విషయం కంటే ప్రమాదకరం. మనం భయపడే ఏ విషయం గురించి అయినా విశ్వాసం ద్వారా దాన్ని ఎదుర్కోవాలని తీర్మానించుకుని ముందుకు సాగినప్పుడు ఆ విషయం మనం భయపడినంత ప్రమాదకరమైనది కాదని మనం తెలుసుకోగలుగుతాం. దేవుడు బైబిల్లో అనేక సార్లు భయపడుకుడి అని తన ప్రజలకు పదే పదే చెప్తూ ఉండడం మనం చూడగలుగుతాం. ఎందుకంటే ఆ కార్యాన్ని మనం జరిగించినప్పుడు అద్దరిన మన కోసం దాచి ఉంచబడిన ఆశీర్వాదాలన్నీ మన దేవునికి తెలుసు. కాబట్టి ఈ వీక్ మీకు కొంచెం వర్క్ ఇవ్వాలనుకుంటున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్, మీ 5 ద్వారాల్ని భద్రంగా కాచుకోండి. మరీ ముఖ్యంగా మీ కంటి ద్వారం గురించి, మీ చెవి ద్వారం గురించి చాలా జాగ్రత్త వహించండి. ఎక్కువగా దేన్ని చూస్తూ ఉన్నారో, ఎక్కువగా ఏమి వింటూ ఉన్నారో అన్న దానిపైన మీ ధ్యానం ఉంచండి. స్మార్ట్ ఫోన్స్ని ఎక్కువగా చూస్తూ అందులోంచి వచ్చే చెడ్డ విషయాల్ని ఎక్కువగా వింటూ పాపాన్ని, భయాన్ని మీలోనికి తీసుకురావడానికి అపవాదికి చోటివ్వద్దు. కానీ ఎక్కువగా వాక్యాన్ని వింటూ, వాక్యాన్ని ధ్యానిస్తూ, ప్రార్థిస్తూ, దేవుని వైపు చూస్తూ నీ విశ్వాసాన్ని పెంపొందించుకో. నీ జీవితంలో వచ్చే ఏ పరిస్థితికైనా దేవునిపై ఆధారపడు. ఆయన నీకు తోడుగా వస్తారు. ఏ విషయానికైనా భయపడకుండా ధైర్యంగా విశ్వాసాన్ని ప్రకటించడానికి, విశ్వాసం ద్వారా జీవించడానికి సాధన చేయి. నీ ఫ్రెండ్స్కి,
నీ రిలేటివ్స్కి భయపడకుండా నీ విశ్వాసాన్ని ప్రకటించు. గొప్ప అద్భుతాల్ని నువ్వు చూడబోతున్నావు. మరి ముఖ్యంగా నీ నోటి ద్వారాన్ని దేవుని వాక్యంతో నింపుకోవడానికి ఎక్కువగా సాధన చేయి. నీ నోటి ద్వారం ద్వారా దేవుని వాక్యం బయలు వెళ్తూ ఉండగా గొప్ప కార్యాలు జరుగుతాయి. నిన్ను ఓడించడానికి, నిన్ను భయపెట్టడానికి ఎలాంటి శత్రువు చేసే పన్నాగమైన పటాపంచలైపోద్ది. అదే సమయంలో నిన్ను భయపెట్టాలనుకున్న భయాన్ని నువ్వే భయపెట్టగలుగుతావు. గొప్ప వీరునిగా దేవుని కోసం నువ్వు నిలవబడగలుగుతావు. అలాంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ సమయంలో నువ్వు నీ ప్రజలతో మాట్లాడావని నమ్ముతూ ఉన్నాను ప్రభువా. అయ్యా, భయం నుండి నీ ప్రజల్ని విడిపించడానికి, విశ్వాసం ద్వారా భయాన్ని ఎదిరించేందుకు నీ ప్రజల్ని నువ్వు ప్రోత్సహిస్తూ ఉన్నావు తండ్రి. భయపడకు, నేను నీకు తోడుగా ఉన్నాను అని నువ్వు సెలవిస్తూ ఉన్నావు. ఎటువంటి అగ్ని వంటి పరిస్థితులైనా వాటిలో నువ్వు వారికి తోడుగా ఉండి ఆ అగ్ని బలాన్ని చల్లార్చి గొప్ప విజయాన్ని నీ ప్రజలకు ఇవ్వడానికి నువ్వు తీర్మానించి ఉంచావు ప్రభువా. నీ ప్రజలైతే నీ వైపు చూడడానికి ఈ దినాన్నే వారి మనోనేత్రాల్ని తెరవమని ప్రార్థిస్తూ ఉన్నాను. నీ అభిషేక కార్యము ప్రతి జీవితంలో సంపూర్ణముగా జరుగునుగాక ప్రభువా. అయ్యా, మీకు స్తోత్రాలు తండ్రి. అదే సమయంలో వారి జీవితంలో పేరుకుపోయిన ప్రతి భయానికి సంబంధించిన బంధకాలన్నిటినీ యేసు నామములో ఇప్పుడే విరగగొట్టండి తండ్రి. గొప్ప విడుదలని, గొప్ప విశ్వాసాన్ని నీ ప్రజల అంతరంగంలో అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఉన్నాను. నీ కృపా కార్యం జరిగించండి. నీ ప్రజలందరినీ నీ కృపతో ఆవరించమని యేసుక్రీస్తు వారి అతి శ్రేష్ఠ పరిశుద్ధ నామమున ప్రార్థించి బ్రతిమలి వేడుకుంటూ ఉన్నాం పరమ తండ్రి. ఆమేన్. Thank you, Master.